వెల్కమ్ టు మెగా 9 టీవీ. పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలంలోని రేమిడిచెర్ల, గుమ్మనంపాడు, మర్రిపాలెంతో పాటు మరికొన్ని గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో ఆయా గ్రామాల ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారు. తాగేందుకు గుక్కెడు నీరు దొరక్క ఆయా గ్రామాల ప్రజలు ఊళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. వేసవి పూర్తిగా మొదలవ్వక ముందే పరిస్థితి ఇలా ఉంటే ఎండలు బాగా ముదిరితే ఇంకెన్ని అగచాట్లు పడాలో అని ఆ ప్రాంతవాసులు బెంబెలెత్తి వాపోతున్నారు. తాగునీటితో సహా కనీస అవసరాలకు కూడా సుదూర ప్రాంతాల నుండి నీటి ట్యాంకర్ల ద్వారా తెప్పించుకోవడం తలకు మించిన భారంగా మారటంతో పల్నాడు ప్రాంత ప్రజల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు ఎండిపోయిన బోరుబావులు వెక్కిరిస్తున్నాయి. దీంతో తమ గోడు పట్టించుకునే నాదుడు లేక పల్నాడు ప్రజలు తడియారుతున్న గొంతులతో మౌనంగా రోధిస్తున్నారు. చేసేదేం లేక వలసబాట పడుతున్నారు. ఇప్పటికే కొందరు తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోగా మరికొందరు కూడా తమ గ్రామాలను వదిలి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. పల్నాడు దాహార్తి తీర్చేందుకు వరికపూడి శిల ప్రాజెక్టును నిర్మించి పల్నాడు జిల్లా ప్రజల దాహార్తిని తీరుస్తామని దశాబ్దాలుగా ప్రగల్భాలు పలుకుతున్న నాయకులు ప్రాజెక్టు నిర్మాణం కోసం మాత్రం చొరవ చూపిన దాఖలాలు లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వేదికల మీద ఉపన్యాసాలు దంచడం తప్ప ఆ తర్వాత తమ గోడు పట్టించుకునే నాదుడే కరువయ్యాడని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో వరికపూడి శిల ప్రాజెక్టు అటకెక్కితే ప్రస్తుత అధికార పార్టీ నాయకులు ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆరోపిస్తున్నారు. వెరసి పల్నాడు ప్రాంతంలోని ఆయా గ్రామాల పాలిట ఇది శాపంగా మారింది. పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలంలో తాగునీరు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మంచినీళ్ళ కోసం ప్రతి సంవత్సరం ఎండాకాలం వచ్చేసరికి వేరే ఊర్లోకి వెళ్ళి వలసలు వెళ్ళి మంచినీళ్ళకు కేవలం మంచినీళ్ళు తాగడం కోసమే వలసలు వెళ్తున్నారు. అయితే అసలు వీళ్ళకి ఈ సమస్య ఎందుకు వచ్చింది ఏందనేది ఇక్కడ మనతో పాటు బొల్లాపల్లిలో ఉన్న గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీకు ఈ సమస్య ఎన్నాళ్ళ నుంచి ఉంది, ఎందుకు వచ్చింది? 5 సంవత్సరాల నుంచి నీళ్ళే లేదు అయ్యా మాకు. ఒక బకెట్లో ఇద్దరు పోసుకుంటున్నాం నీళ్ళు. పిల్లలకి ఒక పూట పోస్తే ఒక పూట నీళ్ళు పోయటం లేదు. వాళ్ళు ఓట్లు వేసినప్పుడు వచ్చి ఓట్లు మీకు కాలువ వచ్చింది, మీకు బోరింగ్ వేపిస్తామంటారు. బోరింగ్ లేదు, కాలువ లేదు. నీళ్ళు లేక పొలాల్లో బాధపడుతున్నాం. ఈ ఎండలో ముసలోడు ఆ చెట్లో పడితేనే దిక్కు లేదు. ఏం చేసాం మరి నీళ్ళు లేక? వాళ్ళు ఎక్కడ వచ్చింది, ఆడ కాలువ వచ్చింది, ఈడ బోరింగ్ చేపిస్తామంటారు. బోరింగ్ లేదు, కాలువ లేదు, నీళ్ళు లేదు, పాడలేదు. మాకు గుడ్లు ఉతుకుతాను నీళ్ళు లేదు. 2 రోజులు ఒకసారి నీళ్ళు పోసుకుంటాం, ఒకసారి గుడ్లు ఉట్టుకుంటాం 2 రోజులు ఒకసారి. పిల్లలకి ఒక పూట పోస్తే ఒక పూట నీళ్ళు పోయాం. ఒక బకెట్లో 2 పిల్లలకి ముంచి బయట తీస్తున్నాం. నీళ్ళు ఏడవన్నాయి మాకు. అట్లా బాధపడుతున్నాం మేము. మాది బొల్లాపల్లి మండలం గండిగల గ్రామం. 4-5 పల్లెలు ఉన్నాయండి. ఒక్క నీరు బుట్టు అనేది లేకుండా బోర్లని ఎండిపోయినాయి. శుభ్రంగా ఎండిపోయిన తర్వాత ఈ ఓట్ల కోసం వస్తాడు ఆ రాజకీయ నాయకుడు, ఈ రాజకీయ నాయకుడు. అప్పుడేదో కాలం అంటాడు, వరకపూడి అంటారు, అప్పుడే వెళ్ళిపోతుండ్రు. మళ్ళీ తిరిగి చూసే మానవుడే లేడు. ఆ వంతున మాకు బాధలు పడుతున్నాడు. ఇటు ఆడోళ్ళు మేము పొలం పోయి నాకు అవస్థపడి 4 రోజులు ఒకసారి నీళ్లు పోసుకోవటం, ఆ పిల్లల్ని బొక్కిట్లో ముంచుకొని బయటికి తీయటం, పెంట ఉన్నట్టు ఉంది ఊరు. ఇబ్బందిగా పడుతున్నాం. మా యందు దయ ఉంచి మీరు పాలకులు కానీ, గవర్నమెంట్ కానీ, కలెక్టర్ గారు కానీ మీరు దయ ఉంచి మీరు మా కథ రేపెల్లింట్లో మాకు నీళ్లు సహకారం చేయండి, లేదా ట్యాంకర్ అన్న పెట్టండి. ఆ ఓట్లప్పుడేం వరకపూడిశాలు అన్నారు, 3 మంత్రులు శంకుస్థాపన చేసిండ్రు. ఒక్క మంత్రి కూడా ఈడ బతికిలేడు, అందరు చచ్చిపోయినరు. ఎప్పుడు శంకుస్థాపన చేశారు? నిండు ఒక ఆయన చేసిండు, అంతకుముందు ఒక ఆయన చేసిండు, అంతకుముందు రాజశేఖర రెడ్డి చేసిండు. 3-4 మొత్తం చేసిండ్రు, అందరు చచ్చిపోయినరు. ఎవరు ఒక్కడు కూడా లేరు. గండిగమల తండ వెనుకొండ మా నూచును. మాకేం నీళ్ళు దొరకట్లేదు. 3 ఇచ్చినా కానీ అంతా నీళ్ళు మొయ్యాలి. రొమ్ములు పెట్టుకుంటే 2-3 ట్యాంకర్లు వస్తాయి. అందరు కొట్టుకోవటం, తగాలాడుకోవటం, కేసులకు పోవటం అట్లా ఉంటాయి. నాకు తెలిసి ఒక 23 సంవత్సరాల నుంచి అట్నే ఉంది అండి. నేను పెళ్ళైన కాడ నుంచి చూస్తుంటే గవర్నమెంట్ నుంచి ఏం వస్తున్నాయి సార్? అప్పుడు బాగానే జరిగింది, చూశారు. ఇప్పుడేం రావట్లేదు సార్. మరి ఇప్పటికి తర్వాత ఏం వస్తుందో చెప్పలేవు. ఎండాకాలం నీళ్ళు లేక కొంతమంది వలసలు కూడా పోతారు.
పోతామండి. అడికి ఎటు పోతారు? అటే ఇంకా లక్ష్మీపురం అటు మన ఊర్లో ఉంటే పోతాం. ఇంకా దేనికి? పళ్ళుకి. ఇప్పుడైతే పోవట్లేదు. ఎందుకు ఇక్కడ ఊరు నుంచి ఎందుకు ఖాళీ చేసిపోతారు? ఎందుకంటే పంటలు పండక నీళ్ళు లేక పోతాం సార్. మాది గొల్లాపల్లి మండలం సార్. మా నీళ్ళు పాళ్ళు ఏమి అసలు కనీసంగా మాకు నీళ్ళు పోసుకోవటం అనేది కూడా లేదు సార్. మాకు కనీసంగా బట్టలు 2 రోజులకి ఒక రోజు ఉతుకోవాలన్నా కూడా మాకు నీళ్ళు లేదు సార్. మాకు తాటానికి కూడా లేవు. మాకు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా? 5-6 సంవత్సరాల నుంచి అట్నే జరుగుతుంది. మాకు మీకు దగ్గరగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు రాలేదు. మాకు మేము చెప్పినా కూడా 5 సంవత్సరాల నుంచి మాకు మేము చెప్పినా కూడా మాకు ఏం లేదు. మాకు అసలు అది మీకు ఎన్నింటికి వస్తాయి నీళ్ళు, మంచి నీళ్ళు కానీ? వచ్చేదిలా కానీ కొద్ది ఎప్పుడో పని చేసి వచ్చినా కూడా ఎప్పుడో వచ్చింది 10ంటికి. అది కూడా ఒక్కొక్క బిందె, దాన్ని కూడా కొట్టుకుంటాం, కేసులు పెట్టుకుంటాం. అది సార్. మాకు నీళ్ళు మాత్రం లేవు. మాకు మంచి నీళ్ళు లేవు. చేనులో పోయి బైకులు ఎత్తుకుని వస్తున్నాం. నీళ్ళు పోవటానికి లేవు. బట్టలు ఎత్తుకుని ఉట్టుకున్నా చేనులో పోయి ఉత్తుకుని రావాల్సింది. నీళ్ళు పోవటానికి లేవు. మా గుడ్లు నీళ్ళు లేవు. దేనికి నీళ్ళు లేవు. మాకు తాగటానికి ఎప్పుడో 10ంటికి ఒక బిందె తీసుకుని వస్తాం. తెల్లారి రే 10ంటికి చిన్న చిన్న గ్యాప్ వచ్చి వస్తుంది సార్. కొద్దిగా గంటకి ఒక బిందె వస్తుంది. వచ్చే నాయకులు ఏమో వస్తారు. వచ్చిన ఎవరు అవకాశం వాళ్ళు చూసుకుంటారు సార్. మాకు ఎప్పుడు పెట్టుకుంటారు? ఎవరు అవకాశం వాళ్ళకి, ఎవరు చేసిన వాళ్ళకి. మాకు ఎవరు పెట్టుకోరు. ఓటు వేసినప్పుడే దగ్గర చేస్తారు. ఓటు అయిపోయి ఎవరు చేయరు. ఎమ్మెల్యే గారు వచ్చి, ఎంపీ గారు వచ్చి ఇంటింటికి కుళాయి నీళ్లు పోస్తామని చెప్పి మమ్మల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని ఇప్పటికీ గెలిచిన తర్వాత కనీసం మా ఊరికి కానీ మా తండకు కానీ వచ్చినోళ్ళు లేడు. ఎమ్మెల్యే గారికి చెప్పినా పట్టించుకోవడం లేదు, ఎంపీ గారికి చెప్పినా పట్టించుకోవటం లేదు. కనుక మా పొలంలో నీళ్లు తర్వాత కానీ మాకు తాగటానికి ముందు నీళ్లు లేవు, బట్టలు దూటానికి కూడా లేవు. ఇక్కడ వేసిన బోర్లు మొత్తం ఆగిపోయినాయి. ఎమ్మెల్యే గారి సమస్య కాడికి పోతుంటే మమ్మల్ని పట్టించుకునేవాడే లేడు. ఇక్కడికి వచ్చి అనేక మాటలు చెప్పారు. మేము వరకు పరిసరాలు తెస్తాం, మేము ఇక్కడ మంచికాల డామ్ నుంచి ఈ గొల్లాపల్లి మండలం ఈ ఎనికొండ దాకా మట్టి ఇల్లుకి మేము కుళాయి నీళ్లు పెట్టి మీకు జరుపుతామని చెప్పి మాకు చెప్పిన వాగ్దానం ప్రకారం కనీసం నీళ్లు కూడా తాగటానికి ఈరోజు ఈ జనం గుడ్డలు ఉతకడానికి లేవు, తాగటానికి లేవు, గుడ్లు తాగటానికి లేవు. చెకడాములు తవ్విచ్చిర్రు, చెకడాములో నీళ్లు చుక్కలేవు, ఊళ్ళో చుక్కలేవు. ఈ రకంగా చేసి కనీసం అందరికీ చెప్పాం. ఎమ్మెల్యే గారికి చెప్పాం, ఎంపీ గారికి చెప్పాం, లెటర్లు ఇచ్చాం. మాకైతే పట్టించుకునే లేరు. కనుక మా ఊరికి వెంటనే మాకి నీళ్ళ సరఫరా చేయకపోతే ఈ తడ మటుకు మా ఊళ్ళో కూడా రానియం. ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ ఎవరికి కూడా రానియం. ఇది మటుకు జరుగుద్ది. కాకపోతే మేము కాలువకెళ్ళి లేచి వెళ్ళిపోతాం. ఈ 4 నెలలు వాళ్ళు పట్టించుకోకపోతే ఇది మటుకు ఖచ్చితంగా జరుగుద్ది. వదిలిపెట్టి ఇల్లు వదిలిపెట్టి మళ్ళీ వర్షాలు కురిసిన దాకా అటు డ్రామ్కి వెళ్ళో ఏటో దిక్కు వెళ్ళిపోతాం. ఇట్లా జరుగుతుంది మా తండకి. ఇది పైన తండ ఉంది. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చాలాలో బోర్లు వేపించాడు, అన్నీ చేశాడు. మా తండ మీద ఎంతో అభిమానం ఉండేది. ఈరోజు ఆయన మాకు పట్టించుకోవటం లేదు. కొంతమంది ఎక్కడనో కొద్దిగా చాలాలో పోయినా కూడా వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు మాకు రానియటం లేదు. అట్లా జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఎన్నికల ముందు హామీలైతే ఇచ్చారే గాని ఆయా గ్రామాలకు నీళ్లైతే ఇవ్వలేకపోయారు. ఎన్నిసార్లు నీళ్లు అడిగినా ఇస్తాం చూస్తామంటారే తప్ప పని జరగటం లేదని పాలకులు ఇప్పటికైనా తమ గోడు పట్టించుకుని గుక్కెడు మంచినీళ్లు తమ గ్రామాలకు అందేలా చూడాలని స్థానికులు వేడుకుంటున్నారు. చెప్పండి, మీకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది? ఎందుకని ఈ సమస్య తీరట్లేదు? మాకు ఇప్పుడు ఎగువ పాలనాడండి. ముఖ్యంగా వినుకొండ నియోజకవర్గంలో ఈ బొల్లాపల్లి మండలం అనేది చాలా అత్యధికంగా గిరిజనులు ఉంటారు, లంబాడీలు ఎక్కువ ఉంటారు. వీటికి సంబంధించినటువంటి ఈ తండాల్లో గత ఒక 20 సంవత్సరాల నుంచి మామూలుగా ఉన్నప్పుడు కూడా జనవరి ఫిబ్రవరి స్టార్టింగ్ కాడ నుంచి వాటర్ సమస్య వస్తూ ఉంటుంది. టోటల్గా నీళ్లు కింద స్థాయిలో వెళ్ళిపోతూ ఉంటాయి. గ్రౌండ్ వాటర్ మొత్తం ఎండిపోవటం, నీళ్లు రాకపోవటం. ఈ పంచాయతీ ద్వారా మేము బోర్లు వేయించి తర్వాత పైప్ లైన్ ద్వారా ట్యాంకర్లకి ఎక్కించే కార్యక్రమం చేసినా కూడా కింద నీళ్లు అండర్ గ్రౌండ్లో ఆగిపోవడం వలన రావడానికి ఇబ్బంది అవుతుంది. దీనికి పరిష్కారం మార్గం ఏం చేయాలని చెప్పి గతంలో ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ మిగతా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇది ముఖ్యంగా ఏంటంటే వరకిపుడిచెల కనుక వచ్చినట్లయితే ఈ గ్రామాలకి బాగా అయిద్దని చెప్పి అన్నారు. దానికి సంబంధించి
మరి రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు, మొన్న జగన్ గారు కూడా చేసిపోయారు. అందరూ చేసిపోతున్నారే కానీ వాస్తవానికి ఆచరణకి అది ముందుకు పోవట్లేదు. నిధులు కేటాయించమని చెప్పి మేము ఉద్యమాలు కూడా చేశాము, పాదయాత్రలు చేశాము, అన్నీ చేశాము. కానీ ఈసారి కంపల్సరీ చేస్తామన్నారు కానీ మొన్న బడ్జెట్లో అయితే నిధులు కేటాయించలేదు. ఈ ప్రజలు చాలా నిరుత్సాహంగా చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఏంటంటే తక్షణం మాకు అవకాశం ఉన్నది ఏంటంటే ఇటు గుట్లపల్లి నుంచి కానీ లేదంటే మన మొగచింతలపాలెం నుంచి కానీ కాలువలో కాలువ ఎన్ఎస్పి కాలువ ఉంది కాబట్టి పైప్ లైన్ ద్వారా కనుక తెప్పించినట్లయితే మాకు అన్ని గ్రామాలకి చెరువులు ఉన్నాయి. చెరువులు నింపుకొని ఈ వాటర్కి మనం ప్రత్యామ్నాయంగా ఇవ్వడానికి మంచినీళ్ళకి ఇవ్వడానికి గ్రౌండ్ వాటర్ కూడా కొంచెం పెరగడానికి చెరువుల్లో నీళ్ళు వేస్తే బాగుండేది అవకాశం ఉంది. దాన్ని కూడా మరి వీళ్ళు ప్రభుత్వం తక్షణం అవి కాకుండానే ఇప్పుడేదో బనకచెర్ల అంటున్నారు, బొల్లాపల్లిలో ప్రాజెక్ట్ అంటున్నారు, అదేమో 80,000 కోట్లు ఖర్చు అవుద్దని అంటున్నారు, 60,000 భూసేకరణ చేయాలంటున్నారు. ఇప్పటికే డబ్బులు లేవని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇవన్నీ చెప్పి ఆచరణలో సాధ్యం కానటువంటి పరిస్థితి. కనుక తక్షణం ఈ గిరిజనులు ఆదుకోవడానికి మరి మొగచింతలపాలెం కాడ నుంచి లేదంటే గుట్లపల్లి కాడ నుంచి పైప్ లైన్ ద్వారా తక్షణమే, లేదంటే కారంపొడి నుంచి కూడా రావచ్చు, డౌన్లో ఇటు మొత్తం తండాల మొత్తం మీద కూడా రావచ్చు. ఈ 3 ప్రాంతంలో 3 ప్రాంతానికి సంబంధించినటువంటి పైప్ లైన్ ద్వారా కనుక తెచ్చినట్లయితే మాకు ఈ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి ఉంది. లేదంటే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇందాక మహిళలు చెప్పారు కదా, స్నానం చేయడానికి కానీ బట్టలు ఉతుక్కోవడానికి కానీ తాగడానికి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని గమనించి అధికారులు వాళ్ళు దృష్టికి మీ ద్వారా తీసుకెళ్తా ఉన్నాం. తొందరగా ఘనంగా ఈ పరిష్కారాన్ని చేసినట్లయితే ఉంటారు. పిల్లల్ని నీయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మా వాళ్ళు చదువుకుని చాలామంది ఉద్యోగాలు చేస్తుంటున్నారు. పలానా ఊరు అనగానే రైతులు అనగానే అక్కడ మీ ఊరిలో మరి కష్టం నీళ్లు లేవు కదా ఎట్టుంటారనే ఉద్దేశంతో చాలా ఇబ్బందికరమైనటువంటి బాధాకరమైనటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. కనుక పిల్లలు ఇచ్చే పరిస్థితి కూడా దొరకట్లేదు. అందుకని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని దీన్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నా పేరు హనుమానాయక్ అండి. నేను నాగార్జున సార్ పీటీ స్కూల్లో జాబ్ చేస్తున్నాను సార్. అయితే నేను 2 రోజుల నుంచి మా ఊరికి వస్తే మంచినీళ్ళు అసలు లేవు సార్. అసలు చూస్తుంటే జనాభా కూడా పనులకు వెళ్ళి చాలా సమస్యలతో ప్రతి అధికారుల చుట్టూ మేము వెళ్ళినా ఎమ్మెల్యే గారు కూడా మేము ఈ మధ్య మా ఎమ్మెల్యే గారు చేస్తూ ఉంటున్నారు కానీ చేయకుండా మా వాళ్ళు ఇక్కడ దాదాపు 5-6 వేల మంది జనాభా ఉన్నారు సార్. నీటి ఎద్దడితో చాలా గత ఫిబ్రవరి నెల నుంచి ఈ సమస్య ప్రతి ఇయర్ జరిగే సమస్యనండి. ఇది దాదాపు మేము ఇది నాకు 40 ఏళ్ళండి. ఇప్పుడు దాదాపు 30 ఏళ్ళ నుంచి ఇదే సమస్య అండి. నీటి అండర్గ్రౌండ్ శాతం నీటి శాతం బాగా తగ్గిపోయి ఈ ప్రజలు చాలా కనీసము ఇక్కడ ఈ చేల్లో నుంచి కూడా నీళ్లు ఎత్తుకోవటానికి కూడా ప్రధాన సమస్యగా తయారైంది సార్. కాబట్టి మీ ప్రభుత్వం దృష్టికి దీన్ని తక్షణమే మీరు ప్రభుత్వం దృష్టికి మేము తెలియజేస్తున్నాం సార్. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా మేము ఈ ప్రజలు సిద్ధంగా ఉన్నారు సార్. తక్షణమే ఈ నీటి కొరతను తీర్చాల్సిందో లోకల్ ఎమ్మెల్యే గారిని మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని మేము కోరుతున్నాం సార్. ఇది మీరు తక్షణమే ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ గ్రామానికి గిరిజన గ్రామాల మీద దృష్టి పెట్టాలని. ఇది 30-40 గ్రామాలు ఉన్నారు సార్. ఈ బొల్లాపల్లి మండలంలో చాలా వెనకబడిన ఏరియా సార్. నీటి సమస్య వల్లనే ఉంది కాబట్టి తమ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. తక్షణమే మీరు అది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ బాధను తీర్చాల్సిందిగా కోరుతున్నామండి. సంవత్సరాల తరబడి నాయకులు మారుతున్నారు కానీ అధికారులు మారుతున్నారు కానీ ఇలా సమస్య అయితే తీరేటట్టే కనిపించట్లేదు. గతంలో వచ్చిన వాళ్ళందరూ శంకుస్థాపన చేస్తున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు, కానీ ఇలా సమస్య శంకుస్థాపనకే పరిమితం అవుతుంది. కానీ ఈ రోజుకి కూడా గత 20 సంవత్సరాల నుంచి ఇలా బాధలు వినే నాదుడే లేక ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే బొల్లాపల్లి మండలంలో తాగునీటికి స్నానాలు చేయడానికి దేవుడు ఎరుగు, ముందు తాగడానికి కూడా మంచినీళ్ళు లేవు అని చెప్పి జనం అయితే ఇక్కడ చాలా బాధాకరమైన విషయాలు అయితే చెబుతున్నారు. ఒక 2 రోజులకి 3 రోజులకి స్నానం చేయటమే కానీ ఒకరోజు స్నానం చేసామంటే 2 రోజులకి బట్టలు ఉతుక్కోవడానికి నీళ్ళు, వాటికి అవసరాలకి నిత్య అవసరాలకు వాడుకోవడానికి కూడా నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి బొల్లాపల్లి మండలంలో ఉన్న ప్రజలైతే బాగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద తొందరగా ప్రభుత్వం స్పందించి వీళ్ళకి ఎక్కడైతే సౌకర్యాలు ఉన్నాయో మంచినీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఇటు కారంపొడి నుంచి కానీ కొత్తవేడి దూరంలో ఉన్న 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెనాల్ నుంచి కనీసం మంచినీళ్ళు పైపుల ద్వారా అయినా సరే మా ఊరికి నీళ్లు కల్పించే మార్గం చేయమని చెప్పి ఇక్కడున్న ప్రజలైతే చెబుతున్నారు. ఇది కెమెరామెన్ ఎలమంతో స్వామి, మెగానైన్, పల్నాడు జిల్లా.